సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందినటువంటి మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా కూడా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికులు హాజరయ్యేటటువంటి పండుగ ఇదే. వివిధ రాష్ట్రాల నుంచి 10 కోట్లకు పైగా మంది హాజరవుతారని ఈ సంవత్సరపు అంచనా. ములుగు జిల్లా కేంద్రం నుంచి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైనటువంటి మేడారంలో దట్టమైన అడవులు, కొండలు, కోనల మధ్యలో ఈ చారిత్రాత్మకమైనటువంటి జాతర జరుగుతుంది. సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడిచేటటువంటి కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా, కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనూ వనదేవతలుగా పూజలు అందుకుంటున్నారు ఈ సమ్మక్క సారలక్కలు. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గణతకెక్కినటువంటి మేడారం గిరిజన జాతర సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది. మన రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరను తెలంగాణ ప్రభుత్వం 2014వ సంవత్సరంలో రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1996వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపునిచ్చింది. నేటి జగిత్యాల జిల్లా జగిత్యాల రూరల్ మండల ప్రాంతంలో పొలవాసను పాలించేటటువంటి గిరిజన దొర మేడరాజు వేటకని వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద కేరింతలు కొడుతూ కనిపించిన పాపకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్క వారికి పుట్ట మీద కనిపించే సమయంలో చుట్టూ పులులు, సింహాలు ఆమెకు రక్షణగా నిలవడం చూసి ఆమెని దైవాంశ సంభూతిరాలిగా భావించారు అందరూ. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన దేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి నమ్మకాన్ని తరచూ రుజువు చేస్తూ ఉండేది. ఆమె చేత్తో ఆకుపసరిస్తే ఎంతటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. ఆమెను అతని మేనల్లుడైనటువంటి మేడారం పాలకుడు పగిడిగిద్దరాజుకిచ్చి పెళ్లి చేశాడు మేడదొరరాజు. ఈ దంపతులకు సారలమ్మ, నాగలమ్మ, జంపన్న అనే 3 సంతానం కలిగారు. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభు అయినటువంటి మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసంలో ఉన్నాడు. మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిగిద్దరాజు కాకతీయుల సామంతులుగా ఉంటూ కరువు కాటకాల పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోయాడు. అలాగే మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులతో సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోస్తున్నారు అన్నటువంటి ధిక్కార భావంతో పగిడిగిద్దరాజుపై ఆగ్రహం చెందినటువంటి ప్రతాపరుద్రుడు అతన్ని అణిచివేయడానికి తన ప్రధానమంత్రి అయినటువంటి యుగంధరుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తి వచ్చాడు. సాంప్రదాయ ఆయుధాలు విడిచి పగిడిగిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుంచి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేశారు. కానీ సుక్షితులైనటువంటి అపార కాకతీయ సేనల దాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలోనే మరణించారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగవాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్నవాగుగా ప్రసిద్ధిగాంచింది. ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పతిప్పలు పెడుతుంది. వీరోచితంగా పోరాటం సాగించి గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు దారాల నడుమ యుద్ధభూమి నుంచి నిష్క్రమించి చిలకలగుట్ట వైపు వెళుతూ మార్గమధ్యంలోనే అదృశ్యమైపోయింది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులు ఆమె జాడ కనిపించలేదని, ఆ ప్రాంతంలో గుట్ట దగ్గర ఒక పసుపు కుంకుమల భరణ లభించిందని, దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు.
రెండవ రోజున చిలకల గుట్టలో భరిణ రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లిద్దరూ గద్దెలపై కొలువుదీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలనిద్దరినీ తిరిగి యథాస్థానానికి తరలిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్నటువంటి గిరిజన పూజారులే ఈ పూజలను జరిపిస్తారు. ఈ జాతర ప్రత్యేకత ఏంటంటే, తమ కోరికలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం రూపంలో నైవేద్యం సమర్పిస్తారు. గిరిజనులు మాత్రమే కాకుండా అనేక మతాలకు చెందినటువంటి ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. సుమారు 1,00,00,000కి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఈ జాతర. ఆసియాలోనే అతిపెద్ద జన సమూహంగా మనం చెప్పవచ్చు.